హాయ్, వెల్కమ్ టు భాను హిందీ అకాడమీ. ఈరోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి ఫస్ట్ టాపిక్, ఏపీ టెట్లో సిలబస్లో ఇచ్చినటువంటి ఫస్ట్ టాపిక్ అయినటువంటి అభివృద్ధి ఆర్ వికాస్ సంబంధించినటువంటి వీడియో చేద్దాం. దయచేసి చూడండి. ఓకే, బిఫోర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ దట్, దీనికన్నా నేర్చుకోవడానికి ముందు అసలు ఈ టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పినట్లయితే మొట్టమొదటగా మనం వెళ్తాం. ఇది సైకాలజీకి సంబంధించినటువంటి టాపిక్. మనోవిజ్ఞాన్ సైకాలజీ అంటే నథింగ్ బట్ వ్యవహారిక జ్ఞాన్, మనిషి యొక్క బిహేవియర్ గురించి తెలుసుకోవడమే సైకాలజీ. ఆలోచన గురించి తెలుసుకోవడమే సైకాలజీ. ఎలా ఆలోచిస్తున్నారో, ఎలా వర్క్ చేస్తున్నారో తెలుసుకోవడమే సైకాలజీ అని చెప్పుకోవచ్చు. అయితే వాటిలో కూడా మనకి యాజ్ ఏ టీచర్గా మనకు కావాల్సినటువంటిది ఏంటి అంటే చైల్డ్ సైకాలజీ, బాల్ మనోవిజ్ఞాన్ అనేటువంటిది సైకాలజీలో ఒక పార్ట్గా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఈ బాల్ మనోవిజ్ఞాన్ అనేది ఇప్పుడు కొంచెం మాడిఫై అయిపోయి బాల్ వికాస్ ఆర్ అధ్యయన్ కింద వచ్చేసింది. అయితే ఈ బాల్ వికాస్ అనేది, బాల్ మనోవిజ్ఞాన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే మొట్టమొదట ఆటోమేటిక్గా బాల్ విజ్ఞాన్ ఎందుకు మనకి అంటే యాజ్ ఏ టీచర్గా చైల్డ్ గురించి, వాళ్ళ కండిషన్ గురించి, వాళ్ళ వ్యవహారం గురించి తెలుసుకుంటే చెప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, వాళ్ళ కండిషన్ తెలుస్తుంది, లెర్నింగ్ ఎబిలిటీ తెలుస్తుంది, మనం ఎలా చెప్తే వాళ్ళు అర్థం చేసుకోవడం తెలుస్తుంది. కాబట్టి వ్యవహారం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పే శాస్త్రమే బాల్ వికాస్ అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ బాల్ మనోవిజ్ఞాన్ చెప్పు. దీనికి సంబంధించి మనం ఏం స్టడీ చేయాలి సార్ అంటే దాదాపుగా గర్భాధాన్ నుంచి, బీజ్ కోశ్ నుంచి, ఆ తర్వాత గర్భావస్థ, బాల్యావస్థ, కిషోరావస్థ, తర్వాత లాస్ట్కి ప్రౌఢ అవస్థ స్టార్టింగ్ వరకు ఉన్నటువంటి అవస్థల్లో విద్యార్థుల యొక్క బాలిక యొక్క కండిషను, వ్యవహార శైలి ఎలా ఉంటుంది అని తెలియజేయడం కోసం క్రియేట్ అయినటువంటి శాస్త్రమే బాల్ వికాస్ అండి. ఈ బాల్ వికాస్ అనేటువంటిది బాల్ మనోవిజ్ఞాన్ అనేటువంటి దానికి మొట్టమొదట పరిభాష, డెఫినేషన్ ఇచ్చినటువంటిది ఎవరు సార్ అన్నట్లయితే మొట్టమొదట మనకి బర్క్ అనేటువంటి అమెరికన్ ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఏం సార్ ఆ డెఫినేషను అన్నట్లయితే బాలకోं का व्यवहारिक अध्ययन करना ही बाल मनोविज्ञान का मुख्य उद्देश्य है. సో బాల్ మనోవిజ్ఞాన్ మీన్స్ నథింగ్ బట్ మనం బాల్ వికాస్ అని చెప్పుకున్నాం. దాని కాన్సెప్ట్ ఏంటమ్మా, బాలకోं का व्यवहारिक अध्ययन మీన్స్ వీ హ్యావ్ టు స్టడీ అబౌట్ ద బిహేవియర్ ఆఫ్ ద చైల్డ్. అది గురించి స్టడీ చేయడమే మన ఇక్కడ బాల్ మనోవిజ్ఞాన్ కాన్సెప్ట్. అయితే ఈ బాల్ మనోవిజ్ఞాన్ గురించి సైంటిఫిక్గా రీసెర్చ్ చేసింది ఎవరు, సైంటిఫిక్ రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరంటే మొట్టమొదటిగా పేస్టాలజీ. నేను గుర్తుంచుకోవాలండి, పేస్టాలజీ అనే ఆయన 18th centuryలోనే దీని సైంటిఫిక్ స్టడీస్ చేశారు, వైజ్ఞానిక అధ్యయనకి. ఎలాగా తనకున్నటువంటి 3.5 సంవత్సరాలైనటువంటి పుత్రుని స్టడీ చేసి తన మీద ఒక బుక్ కూడా రాయడం జరిగింది. ఆ బుక్ పేరే బేబీ బయోగ్రఫీ అని అంటారు. ఓకేనండి. ఈ బేబీ బయోగ్రఫీ అనేటువంటిది బుక్ రాసి క్లియర్గా స్టడీస్ గురించి ఇన్ఫర్మేషన్ గురించి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రకరకాలుగా తెలుసు మీకు. ఇదే విధంగా క్రో అనేటువంటి ఇద్దరు బ్రదర్స్, క్రో అనే ఇద్దరు ఒక స్టెప్ మీద ఉంది. ఏమనంటే 20th century బాలకోं की శతాబ్ది హై, 20वीं శతాబ్ది బాలకోं का శతాబ్ది హై అని చెప్పడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించిన వివరాలు ఏమన్నాయని మళ్ళీ చూద్దాం ఇప్పుడు. ఓకే, అదేవిధంగా స్టాన్లీ హాల్ 19th centuryలో బాల్ మనోవిజ్ఞానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్నావళిని తయారు చేయడం జరిగింది. సో బాల్ మనోవిజ్ఞాన్ అనేటువంటిది బాల్ వికాస్ అనే స్టెప్ బై స్టెప్ ఇంకా డెవలప్మెంట్కి వచ్చింది. అదేవిధంగా ఈ స్టాన్లీ హాల్ని మన భాషలో బాల్ మనోవిజ్ఞాన్ కా జనక్ అని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్. బాల్ మనోవిజ్ఞాన్ కా జనక్ కౌన్ హై? స్టాన్లీ హాల్ బాల్ మనోవిజ్ఞాన్ కా జనక్ మానా జాతా హై. అదేవిధంగా నెక్స్ట్ క్రో, ఇందాక చెప్పుకున్నాం. క్రోనే 20वीं शताब्दी को बालकों का काल कहा है. बालकों का काल 20वीं शताब्दी को बालकों का काल या किसका कथन है? क्रो एवं क्रो का कथन है అనే గుర్తు. అదేవిధంగా మొట్టమొదట న్యూయార్క్లో బాల్ సుధార్ గృహ్
बाल सुधार गृह, बालकों के सुधारने के गृह का निर्माण किया गया है. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో ఫస్ట్ मनोविज्ञान, बाल मनोविज्ञान, बाल विकास संबंधित परिभाषा, बाल विकास माने क्या है, अवस्थाओं के बारे में गर्भावस्था, शैशवावस्था, बाल्यावस्था और किशोरावस्था संबंधित जानकारी प्राप्त करना और इसके बाद उससे संबंधित स्टेटमेंट्स, क्रो ने क्या कहा, स्टैनली हॉल ने क्या कहा और इससे संबंधित पहले बाल सुधार गृह का निर्माण कहाँ किया गया है और इस प्रकार, और इसके बाद हमें कुछ परिभाषाओं के बारे में जानकारी प्राप्त करेंगे. ओके, लेट अस डिस्कस अबाउट नेक्स्ट टॉपिक. बाल विकास में पहला टॉपिक अभिवृद्धि और विकास. अभिवृद्धि और विकास. अभिवृद्धि किसे कहते हैं, विकास किसे कहते हैं, मीन्स ग्रोथ एंड डेवलपमेंट. व्हाट इज द मीनिंग ऑफ अभिवृद्धि, व्हाट इज द मीनिंग ऑफ వికాస్, డెవలప్మెంట్ అన్నట్లయితే అభివృద్ధి గురించి फ्रैंक ఇలా చెప్పారు. अभिवृद्धि कोशीय वृद्धि के रूप में प्रयुक्त किया. कोशीय वृद्धि. फर्स्ट विल डिस्कस अबाउट व्हाट इज द डिफरेंस बिटवीन अभिवृद्धि एंड विकास. అభివృద్ధి या వృద్ధి రెండు ఒకటే పదాలండి. అభివృద్ధి జరగడం అంటే జీరో నుంచి, అంటే గర్భాధానం నుంచి బాలక బాలికలో గర్భావస్థలో, అదేవిధంగా శైశవావస్థలో, బాల్యావస్థలో, కిషోరావస్థలో లేదా ప్రౌఢావస్థ కొంతకాలం వరకు బాలక బాలికలో జరిగేటువంటి శారీరక परिवर्तन मीन्स शारीरिक विकास, कोशीय विकास, शरीर के अंगों का विकास जो देखने को पड़ते हैं, जो इसकी लंबाई, इसके भार, चौड़ाई नापा जा सकता है या मापा जा सकता है, इसे ही अभिवृद्धि कहते हैं. अभिवृद्धि का मतलब है कि शरीर में होने वाले जो परिवर्तन, मीन्स पहले पल गर्भाधान से लेकर प्रौढ़ावस्था के प्रौढ़ावस्था में मीन्स पूर्व प्रौढ़ावस्था तक जो बालक में या बालिका में होने वाले शारीरिक परिवर्तनों को अभिवृद्धि कहते हैं. అంటే జీరో నుంచి ఫస్ట్ డే నుంచి పిల్లలలో చైల్డ్లో ఆటోమేటిక్ కలిగేటువంటి రకరకాల మార్పులు, శారీరక మార్పులు, అంటే స్టార్టింగ్ తల్లి కడుపులో గర్భంలో ఉన్నప్పటి నుంచి, తర్వాత జన్మించిన తర్వాత శైశవావస్థలో, తర్వాత బాల్యావస్థలో, కిషోరావస్థలో బాలకుల్లో వచ్చేటువంటి శారీరక మార్పులన్నిటినీ మనం అభివృద్ధి అని పిలుస్తాం. అంటే అభివృద్ధి అనేటువంటిది మనకు కనిపించేటువంటిది. అభివృద్ధి అనేటువంటిది పొడవు, వెడల్పు, వెయిట్ అంటే మెజర్ చేయగలిగేటువంటిది. దిస్ ఈజ్ అభివృద్ధి. అదేవిధంగా వికాస్ అంటే అభివృద్ధే కాకుండా, గుర్తుంచుకోవాలి, వికాస్ అంటే అభివృద్ధే కాకుండా, శారీరక మార్పులే కాకుండా, శారీరక డెవలప్మెంటే కాకుండా, శారీరక వృద్ధే కాకుండా मानसिक वृद्धि को ही, मानसिक అంటే ఆటోమేటిక్గా మానసిక వృద్ధి, నైతిక వృద్ధి, సామాజిక వృద్ధి, సంవేగాత్మక వృద్ధి, ఇలాగా అంటే మనిషిలో కలిగేటువంటి ఆలోచనలు, వ్యవహారంలో कार्यकुशलता में वृद्धि, कार्यक्षमता में वृद्धि, सोचने में वृद्धि और समाज के बारे में सोचने में वृद्धि, नैतिक मूल्यों के बारे में सोचने में वृद्धि, इस प्रकार संपूर्ण रूप से संपूर्ण पक्षों के वृद्धि के बारे में जानकारी प्राप्त करना ही विकास कहलाता है. అంటే బాలకుల్లో కలిగేటువంటి రకరకాల మార్పులు, ఆంతరిక మార్పులు, శారీరక మార్పులు కలిసి మొత్తాన్ని మనం వికాస్ అని పేరుతో పిలుస్తాం. వికాస్ డెవలప్మెంట్ మీన్స్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, linguistic development, all these
పక్ష ఆల్ దీస్ సైడ్స్ అన్నీ కలిపి వికాస్ లాగా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మన టైటిల్ అభివృద్ధి ఆర్ వికాస్లో డిఫరెన్స్ ఐడెంటిఫై చేయండి. అభివృద్ధి అని దేన్ని అంటారంటే శారీరక మార్పుని అభివృద్ధి అంటారు. వికాస్ అంటే మానసిక శారీరక అభివృద్ధి రెండింటినీ కూడా మనం వికాస్ అని పిలుస్తాం. సో దానిలో మొట్టమొదట మనం ఇక్కడ రాసుకున్న డెఫినేషన్లో ఫ్రాంక్ అభివృద్ధిని కోశీయ వృద్ధి రూపంలో చెప్పాడు. అంటే అటు శారీరక మార్పుల పక్షం మాత్రమే అభివృద్ధిగా ట్రీట్ చేయబడుతుంది. అదేవిధంగా వికాస్ అంటే శారీరక మార్పే కాకుండా మానసిక మార్పులు, మానసిక పరివర్తన, మానసిక ఎదుగుదల అనేటువంటిది ఇక్కడ మొత్తం తీసుకోవచ్చు. మొత్తం కలిపి అభివృద్ధి ఆర్ వికాస్ అనేటువంటి టాపిక్లో మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ओके नेक्स्ट सोरेनसन ने अभिवृद्धि के संबंध में क्या कहा? अभिवृद्धि शब्द का प्रयोग शरीर और उसके अंगों के भार आकार में वृद्धि के लिए किया जाता है. मीन्स सोरेनसन का कथन है अभिवृद्धि का शब्द का प्रयोग शरीर और उसके अंगों के भार के बारे में आकार में वृद्धि के बारे में किया जाता है. అంటే శరీరంకి సంబంధించినటువంటి ఆకారానికి సంబంధించినటువంటి వృద్ధి గురించి మాత్రమే ఇసే और नापा और तौला जाता है. इस प्रकार सोरेनसन ने अभिवृद्धि के संबंध में कथन की. और अभिवृद्धि और विकास में अंतर क्या क्या होते हैं? नेक्स्ट टॉपिक अभिवृद्धि और विकास में अंतर क्या है. लेट अस डिस्कस अबाउट दैट. ओके अब हमें देखेंगे अभिवृद्धि और विकास में अंतर क्या है. प्लीज से इट बोर्ड. अभिवृद्धि कुछ विशेष आयु तक चलने वाली प्रक्रिया है. అంటే కొంత వయసు వరకు మాత్రమే అభివృద్ధి జరుగుతుంది. మీకు తెలుసు పుట్టినప్పటి నుంచి అంటే జీరో నుంచి గర్భావస్థ నుంచి జన్మించిన తర్వాత నుంచి జీవితాంతం మనిషి ఎదుగుతూనే ఉంటాడా? జీవితాంతం మనిషి ఎదుగుతూనే ఉంటారా? అంటే కొంత లిమిట్ వరకు ప్రౌఢావస్థ కొంత లిమిట్ వరకు మాత్రమే ఫిజికల్ గ్రోత్ ఉంటుంది. దానిలో కూడా కొంత స్పీడ్గా కొంత స్లోగా ఆటోమేటిక్ కొన్ని సందర్భాల్లో పెరుగుదల జరుగుతూ ఉంటుంది. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఆగిపోవడం జరుగుతుంది. దీన్నే అభివృద్ధి కుछ सीमा तक चलने वाली प्रक्रिया है. कुछ सीमा तक चलने पर अभिवृद्धि रुक जाती है. ఆగిపోతుంది అయిపోయిన తర్వాత. అదేవిధంగా వికాసంలో చూసినట్లయితే జన్మ से मृत्यु तक चलने वाली प्रक्रिया. जन्म के पहले मीन्स गर्भावस्था में और जन्म के बाद शैशवावस्था में, बाल्यावस्था में, किशोर अवस्था में और प्रौढ़ावस्था में भी चलने वाली प्रक्रिया विकास है. అంటే డే బై డే యూజ్ టు లెర్న్ సంథింగ్. మనం నేర్చుకుంటాం, మన వ్యవహారాన్ని మార్చుకుంటాం. అదేవిధంగా మన వ్యవహారంలో చాలా కాలం చేంజెస్ జరుగుతూ ఉంటాయి. జీవితాంతం జరుగుతూ ఉంటుంది. సో జీవన్ భర్ జీవితాంत जन्म से मृत्यु तक चलने वाली प्रक्रिया क्या है? विकास, डेवलपमेंट. ఈ డిఫరెన్స్ ఐడెంటిఫై చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ వెళ్ళినట్లయితే ఇది పరిమాణంలో మాత్రమే కనిపిస్తుంది. క్వాంటిటేటివ్ అంటే ఇలా ఉన్నాడు, హైట్ ఎంత ఉన్నాడు, వెడల్పు ఎంత ఉన్నాడు, వెయిట్ ఎంత ఉన్నాడు, ఎంత పెరిగాడు, ఇది మాత్రం మనం చేయొచ్చు. దీన్ని మెజర్ చేయొచ్చు. మనం ఎంతమంది చెప్పుకున్నాం. దీన్ని నాపా जा सकता है और तोला जा सकता है और इसके बारे में हमें देखा जा सकता है. సింపుల్గా మనం చూస్తే ఐడెంటిఫై చేయొచ్చు, వెయిట్ చూస్తే ఐడెంటిఫై చేయొచ్చు, పొడవు చూస్తే ఐడెంటిఫై చేయొచ్చు, అదేవిధంగా వెడల్పు చూస్తే ఐడెంటిఫై చేయొచ్చు. ఇలాగ ఈజీగా ఐడెంటిఫై చేయగలిగేది మనం సింపుల్గా చూపుతో చేసేది కేవలం అభివృద్ధి. అది మరి వికాస్లోకి వెళ్ళినట్లయితే గుణాత్మక పరిమాణాత్మక. గుణ నాట్ ఓన్లీ లక్షణాలండి, అంటే క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. मीन्स व्यवहार में परिवर्तन अच्छा या बुरा या वाट इट में भी व्यवहार परिवर्तन और परिमाण క్వాంటిటేటివ్ దోనో ఓర్సే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ చెప్తున్నాము, ఒకటి వికాస్లో అభివృద్ధి కూడా ఒక పార్టే వికాస్లో. అది శారీరక వికాస్ కింద కౌంట్ చేయబడుతుంది. అన్ని వికాసాలు కలిపితేనే వికాస్ అనబడుతుంది అనే విషయం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వికాస్ మే ఒక చరణ్ యా అంగ్ మానా జాతా హై అభివృద్ధి. వికాస్లో ఒక స్టెప్గా తీసుకోబడుతుంది అనేటువంటిది ఇక్కడ అభివృద్ధి. మరి వికాస్లో వృద్ధి బి సమ్మిళిత హై. దీనిలో వికాస్లోనే వృద్ధి కూడా మిక్స్ అయి ఉంటుంది. మరి నెక్స్ట్ వెళ్ళినట్లయితే देखा तथा नापा जा सकता है అని చూడొచ్చు. ఇందాక చెప్పుకున్నాం మెజర్మెంట్
పొడవు గలవచ్చు, వెడల్పు చూడవచ్చు, వెయిట్ చూడవచ్చు. ఇలా చేసేటువంటి దాన్ని అభివృద్ధి అంటాం. మరి వికాస్ అలా కాదు. వ్యవహార్ సే అనుభవ్ కియా జా సక్తా హై. డే బై డే వచ్చే మార్పుల్ని మనం అనుభవం ద్వారా తెలుసుకుంటాం. బిహేవియర్, అదేవిధంగా ఆలోచన శక్తి, సొసైటీ గురించి ఆలోచన శక్తి, అదేవిధంగా తను ఎమోషనల్ కంట్రోలింగ్, లాంగ్వేజ్ లెర్నింగ్ కెపాసిటీ, అదేవిధంగా గామక్ అంటే ఓవరాల్ కంట్రోలింగ్ కెపాసిటీ, అన్ని రకాలైనటువంటి సంవేగాత్మక్, సంజ్ఞాత్మక్, అది గామక్, ఓకేనమ్మా, అన్ని రకాల భాషాత్మక్, అన్ని రకాల వికాసాలు కలిపితే మనకు వికాస్గా ట్రీట్ చేయబడుతుంది. ఒక్కో వికాస్ గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మన చాప్టర్స్లో ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ సిర్ఫ్ శారీరक परिवर्तन ही अभिवृद्धि कहते हैं. यहाँ संपूर्ण पक्षों का परिवर्तन, संपूर्ण पक्ष हर एक पक्ष अला చెప్పుకున్నా మనం. శారీరక కాకుండా మానసిక పక్ష, సామాజిక పక్ష, సమేగాత్మక పక్ష, సంజ్ఞాత్మక పక్ష, గామక్ పక్ష, ఇలాగ రకరకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్స్ని కలిపితే కంప్లీట్గా మనం ఇక్కడ చేయొచ్చు. సో ఇప్పుడు కంప్లీట్గా మనకి ఐడియా వస్తుందండి. శారీరక वृद्धि अभिवृद्धि, मानसिक वृद्धि, मानसिक संपूर्ण रूप से सभी पक्षों का वृद्धि, सभी पक्षों में जो परिपक्वता होती है, इसमें डेवलपमेंट होती हैं, तो मीन्स डे बाय डे बढ़ती जाती हैं, तो उसे क्या कहते हैं? विकास कहते हैं. ఈ విధంగా ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ గురించి క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ గురించి క్వశ్చన్ ఇచ్చిన అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినట్లయితే ఇక్కడ వికాస్కి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, నియమాలు ఏంటి, వికాస్ ఎలా జరుగుతుంది అనే దాని గురించి నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతున్నాం. వికాస్ के सिद्धांत అంటే ఇక్కడ अभिवृद्धि और विकास में अंतर क्या है, अभिवृद्धि संबंधित जो शिक्षा शास्त्रियों ने क्या कहा और विकास संबंधित शिक्षा शास्त्रियों ने क्या कहा, अभिवृद्धि विकास में अंतर क्या है और विकास के सिद्धांत क्या क्या होते हैं. विकास के सिद्धांतों మీకు తెలుసు కొన్ని ఆల్రెడీ. నిరంతరता का सिद्धांत, वैयक्तिक भिन्नता का सिद्धांत, క్రమ్ కా సిద్ధాంత్, ఇలాగా చాలా రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. నియర్లీ 10 or 11 సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల గురించి ఈజీ వేలో ఎవరెవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరు సిద్ధాంతాన్ని సపోర్ట్ చేశారు అనేటువంటిది సింపుల్గా చదవకుండానే వింటే అర్థమయ్యేలాగా చెప్పడం భాను హిందీ అకాడమీ స్పెషాలిటీ. సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత ఈజీగా మీరు ఇంక్లూడింగ్ మీకు తెలుసు సైకాలజీ టాపిక్ వేరు, సైకాలజీ అనేటువంటి సబ్జెక్ట్ వేరు, మీ రిమైనింగ్ సబ్జెక్ట్స్ వేరు. సైకాలజీ సబ్జెక్ట్ ఈజీగా మీకు వచ్చినట్లే ఉంటుంది. అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బిట్స్ అడుగుతాడు. అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాలక్ पहले वर्ष में इतना भार हैं और 5वें वर्ष में इतना भार हैं, इस प्रकार के भार में जो परिवर्तन को क्या कहते हैं, ఇలా అప్లికేషన్ అడగచ్చు. అప్పుడు మనం అభివృద్ధి, శారీరక వృద్ధి क्या कहते हैं అభివృద్ధి, కోశీయ వృద్ధి क्या कहते हैं అభివృద్ధి, ఇలాగా. అదేవిధంగా వికాస్ సంబంధించినటువంటి ఆల్ స్టేట్మెంట్స్ అప్లికేషన్ ఇవ్వచ్చు. అప్లికేషన్ సో సైకాలజీ నేర్చుకునేటప్పుడు తప్పనిసరిగా అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తూ ప్రతి స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏ అవకాశం ఉంది చదివితే ఈజీగా బిట్స్ ఆన్సర్ చేయొచ్చు. సైకాలజీలో ఎవరైతే ఎక్కువ మార్కులు గెయిన్ చేస్తారో వాళ్ళకే హైయెస్ట్ మార్క్ వస్తుంది, వాళ్ళకే నెక్స్ట్ డిఎస్సిలో జాబ్ వస్తుంది. కాబట్టి సైకాలజీ గురించి కొంచెం జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఈజీగా అర్థమయ్యే రీతిలో చెప్పడమే భాను హిందీ అకాడమీ ముఖ్య ఉద్దేశం. తప్పనిసరిగా భాను హిందీ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.